సింహరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత రాస్యాధిపతి అయినటువంటి రవిగ్రహం యొక్క పీడ తొలగిపోయిన తర్వాత తృతీయమందు కుజుడు యోగిస్తూ, రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ, జన్మరాశి యందు శుక్రుడు యోగిస్తూ, లాభస్థానమందు గురుడు యోగిస్తూ, చంద్రుని యొక్క బలాన్ని పొంది ఉన్నటువంటి రాశి సింహరాశి. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటే ఈ రాశి వారు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఉండేటువంటి సమస్యల్ని చాలా ఎదుర్కొంటూ ఏదో ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం మారకపోతుందా, మనం ఎంత కష్టపడ్డాం, లేదా మనకెంత సపోర్ట్ ఉంది, లేదా మనకి ఎంతో కొంత అదృష్టం సహకరించకపోతుందా అని ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం. గత కొద్ది నెలలుగా ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒక రకంగా ఈ రాశి వారిని దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగోదు, ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యం బాగోదు, రెండో బాగుంటే కుటుంబం బాగోదు, అన్నీ బాగుంటే ఉద్యోగం బాగోదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య. అంటే జీవితం అంతా కూడా అనుకున్నటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళట్ల. ఎటు జీవితం వెళితే వీరు అటు వెళుతున్నారు కానీ వీరు అనుకున్నట్టుగా జీవితం వెళ్ళట్లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా కుజుడు తృతీయ స్థానముందు ఒక రకమైనటువంటి ధైర్యానికి కారకుడు. మానసికమైనటువంటి ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆర్థికంగా కొంత బలోపేతం అవడానికి, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు బాగుండడానికి, సామాజికంగా ఒక ఉన్నత స్థాయిలో ఒక పదవీ యోగాన్ని మనం పొందడానికి వీటన్నిటికీ కూడా కుజుడు, అలాగే ఈ బుధుడు, శుక్రుడు, ఈ మిగతా గ్రహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు గత వారాల కంటే భిన్నంగా ఉంటాయి. దైవతార్చన చేయగలుగుతారు. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పెంపొందించుకోగలుగుతారు. దేవాలయాలు, పుణ్యనదీ స్నానాలు, దేవతార్చనలు చేయగలుగుతారు. మంచి మంచి దేవాలయాలను సందర్శించగలుగుతారు. ఇలా మానసిక ఉల్లాసంతో, దైవ బలంతో, కుటుంబం యొక్క సపోర్ట్ తోటి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితోటి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది సింహరాశి వారికి.